హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీకన్నా టీవీ. గోధుమ పిండి, మైదా, ఓవెన్ లేకుండా స్పాంజీ కేక్ తయారీ చూద్దాం. దీనికి బాలామృతం పిండి 2 కప్పులు తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఈ పిండి రవ్వలా ఉంటుంది కాబట్టి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండి స్వీట్గానే ఉంటుంది కనుక ఒక 6 టేబుల్ స్పూన్ పంచదార వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునే పిండిని ఒక బౌల్లో వేసుకొని ఇలా బౌల్లో వేసుకున్నాక దీంట్లో ఇలాచీ పౌడర్, కొద్దిగా ఉప్పు వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా పాలు వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక గుడ్డు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని కొద్దిగా పాలు వేసుకొని ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఉండలు లేకుండా నీట్గా కలుపుకున్నాక దీంట్లో చిటికెడు వంట సోడా వేసుకోవాలి. పిండిని కలుపుకోవడానికి 1/2 లీటర్ పాలు వాడాను. ఇలా ముద్దలు లేకుండా లూజ్గా కలుపుకోవాలి. పిండిని లాస్ట్గా సన్ఫ్లవర్ ఆయిల్ కొద్దిగా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్నాక ఒక కేక్ బౌల్లో వేసుకోవాలి. కేక్ బౌల్లో పిండి వేసుకున్నాక స్టవ్ పై మందపాటి కడాయి పెట్టుకొని దాంట్లో స్టాండ్ పెట్టుకొని దానిపైన కేక్ బౌల్ పెట్టి దానికి తగ్గ మూత పెట్టుకోవాలి. ఇలా స్టవ్ పై పెట్టుకున్నాక స్టవ్ ఫ్లేమ్ మీడియంలో 10 మినిట్స్ పెట్టుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. కేక్ తయారవడానికి 20 నుండి 30 మినిట్స్ టైం పడుతుంది. టూత్ పిక్స్ పెట్టి కేక్ ఉడికిందా లేదని చూసుకోవాలి. కేక్ బౌల్ చల్లారినాక చాకుతో కేక్ బౌల్ని ఇలా రౌండ్గా తిప్పి వేట్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసి ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. కేక్ పై క్రాక్ వచ్చింది ఏంటి అనుకుంటున్నారా? కేక్ మిస్టేక్లో కింద పడి క్రాక్ వచ్చింది, కానీ కేక్ మాత్రం చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. హెల్దీ స్పాంజ్ కేక్ రెడీ అయింది. మీరు మాకు ఇలానే సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి వంటలు వీడియోస్ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.